హాయ్ గైస్, ఈ వీడియోలో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఏంటో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట C++లో. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ ఉంటాయని చెప్పాం కదా. సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, మల్టిపుల్ అండ్ లాస్ట్లో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా సింపుల్. సో మనకి ఫస్ట్ 4 ఉన్నాయి కదా. ఫస్ట్ 4 ఏంటి? సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కికల్ అండ్ మల్టిపుల్. సో ఇవి 4 వాటిలో కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 4లో అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ ఇన్హెరిటెన్స్ కాంబినేషన్నే మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు అన్నమాట. సో అంటే ఏంటో ఒకసారి మీకు ఎగ్జాంపుల్లో చెప్తాను. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది ఉంది కదా, గ్రౌండ్ వెహికల్ అండ్ కారు. సో గ్రౌండ్ వెహికల్ అనేది ఒక క్లాస్ అన్నమాట, అండ్ కార్ అనేది ఇంకొక క్లాసు గ్రౌండ్ వెహికల్ క్లాస్ నుంచి డిరైవ్ అయింది. సో ఇలా ఉంది కదా, ఈ 2 క్లాసెస్ మనకి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఈ కారు అండ్ ఈ ఫ్లయింగ్ వెహికల్ నుంచి మనకి ఫ్లయింగ్ కార్ అనేది మనకి డిరైవ్ అయిందన్నమాట. సో ఈ 2 క్లాసెస్ నుంచి, అంటే కార్ నుంచి ఫ్లయింగ్ వెహికల్ నుంచి, సో ఇలా 2 క్లాసెస్ నుంచి ఒక క్లాస్ డిరైవ్ అయితే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు కదా. సో ఇలాగ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి, ఇక్కడ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంది కదా. సో మొత్తం ఈ కంప్లీట్ ఇది ఉంది కదా, ఈ కంప్లీట్ సిస్టమ్ని, ఈ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో ఇక్కడ సింగిల్ లెవెల్, అలాగే ఇక్కడ మల్టిపుల్ అనే కాదన్నమాట, ఇక్కడ హైరార్కికల్ అయినా జరిగి ఉండొచ్చు, లేకపోతే మనకి మల్టిపుల్ అయినా జరిగి ఉండొచ్చు. సో అది కూడా మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లోకి వస్తుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ ఒకసారి మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ అంటే ఏంటి? ఇక్కడ ఎంప్లాయీ, ఇంకోటేమో స్టాఫ్ అనే క్లాస్ ఎంప్లాయీ క్లాస్ నుంచి డిరైవ్ అవుతుందన్నమాట. ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అండ్ ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడైందంటే, మామూలుగా ఎంప్లాయీ క్లాస్ నుంచి స్టాఫ్ డిరైవ్ అయింది కదా, ఈ స్టాఫ్ క్లాస్ నుంచి టీచర్ క్లాస్ డిరైవ్ అయిందన్నమాట. సో దానివల్ల ఇది మల్టీ లెవెల్ అయిందన్నమాట. అంటే చైన్ వేలో అయింది కదా, చైన్ లాగా. అంటే ఒక క్లాస్ నుంచి ఒకటి, ఇంకో క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి ఇంకొకటి అన్నట్టయితే ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట ఇది. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒకే క్లాస్ నుంచి మల్టిపుల్ క్లాసెస్, అంటే ఒక క్లాస్కి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటే దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. అండ్ మల్టిపుల్ అంటే మీకు మల్టీ లెవెల్ వేరు, మల్టిపుల్ వేరు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మల్టీ లెవెల్ అంటే చైన్ లాగా ఉంటుంది, అండ్ మల్టిపుల్ అంటే ఏంటంటే ఒక క్లాసు మల్టిపుల్ క్లాసెస్ నుంచి డిరైవ్ అవుద్దన్నమాట. అంటే ఒక రెండు క్లాసెస్ నుంచి ఒక క్లాస్ డిరైవ్ అవుద్దన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్లో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కార్ నుంచి ఫ్లయింగ్ వెహికల్ నుంచి ఫ్లయింగ్ కార్ లాగా మనకి ఒక క్లాస్ డిరైవ్ అయింది కదా. అంటే ఇక్కడ 2 క్లాసెస్ నుంచి ఒక క్లాస్ డిరైవ్ అయితే అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. సో ఇప్పుడు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్కి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ క్లాస్ నుంచి స్టాఫ్ క్లాస్ ఏమో డిరైవ్ అయింది. ఈ స్టాఫ్ క్లాస్ నుంచి 2 క్లాసెస్ డిరైవ్ అయ్యన్నమాట. టీచర్ అనేది ఒక క్లాసు అండ్ స్పోర్ట్ ట్రైనర్ అనేది ఇంకొక క్లాసు డిరైవ్ అయిందన్నమాట. ఎందుకంటే టీచరు స్టాఫ్లోకి వస్తారు ఒక ఇన్స్టిట్యూట్లో, అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ కూడా స్టాఫ్లోకి వస్తారు కదా. సో ఇలాగ మనకి ఒక క్లాస్ నుంచి 2 క్లాసెస్ డిరైవ్ అయితే అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. అండ్ ఇలాగ ఒక క్లాసు ఇంకొక క్లాస్ డిరైవ్ అయితే ఇది ఎంప్లాయీ, ఇది ఉంది కదా ఎంప్లాయీ స్టాఫ్ అని చెప్పి, ఇదేమో మనకి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు అన్నమాట. సో ఇలాగ ఇక్కడ సింగిల్ లెవెల్ ఒకటి, హైబ్రిడ్ ఒకటి కంబైన్ అయింది కదా. సో ఇలా సింగిల్ లెవెల్ ఒకటి, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఒకటి కంబైన్ అయింది కదా. సో ఇలా కంబైన్ అయితే 2 లేక అంతకన్నా ఎక్కువ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కంబైన్ అయితే దాన్ని మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు అన్నమాట. సో మీకు ఫాస్ట్గా ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇది ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ ఉంది కదా, అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇది మన ఎంప్లాయీ క్లాస్ అన్నమాట ఇది. దాని తర్వాత స్టాఫ్ క్లాసు, ఇది టీచర్ క్లాసు అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ క్లాస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో దాని తర్వాత స్టాఫ్ క్లాస్ అనేది ఎంప్లాయీ క్లాస్ నుంచి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయింది. దాని తర్వాత ఈ టీచర్ క్లాస్ అనేది స్టాఫ్ క్లాస్ నుంచి ఇన్హెరిటెన్స్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ట్రైనర్ క్లాస్ కూడా ఈ స్టాఫ్ క్లాస్ నుంచే ఇన్హెరిట్ అయిందన్నమాట. సో ఇలా ఈ 2 ఉన్నాయి కదా, ఈ ఎంప్లాయీ అండ్ స్టాఫ్ సింగిల్ లెవెల్లో ఉంటే, ఈ టీచర్ అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ స్టాఫ్ నుంచి డిరైవ్ అయ్యాయి కాబట్టి సేమ్ క్లాస్ నుంచి అది హైరార్కికల్ అయింది కాబట్టి మొత్తం ఈ సిస్టమ్ అనేది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుద్దన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, సింపుల్గా చెప్పేశాను కదా. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇదేమో ఎంప్లాయీకి సంబంధించిన డేటా ఉంటుంది, స్టాఫ్ అనేది ఏమో ఎంప్లాయీకి సంబంధించిన డేటా ప్లస్ ఎక్స్ట్రా కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అండ్ ఈ టీచర్ ఏమో స్టాఫ్ సంబంధించిన డేటా ప్లస్ ఎక్స్ట్రా కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి.
అండ్ స్పోర్ట్స్ ట్రైనర్ ఏమో స్టాఫ్ సంబంధించిన డేటా ప్లస్ ఎక్స్ట్రా స్పోర్ట్స్కి సంబంధించిన స్పెసిఫిక్ డేటా ఉంటుంది అన్నమాట. సో మీకు వీడియో నచ్చిందనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.